వెల్కమ్ టు టీవీ 2 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని టీడీపీ పార్టీలో కింజారపు వారి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దివంగత నేత కింజారపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన విషయం మనకు విదితమే. ప్రస్తుతం ఆయన సోదరుడు కింజారపు అచ్చెన్నాయుడు, తనయుడు రామ్మోహన్ నాయుడు టీడీపీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తన సోదరుడి అడుగు జాడల్లో నడుస్తూ టీడీపీ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన అచ్చెన్నాయుడు తీరును చూస్తే ఎవరికైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. టెక్కలి నియోజకవర్గం అంటే ఎంతో అభిమానంతో ఉండే అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను టెక్కల్లో ఉండే ప్రతి లబ్ధిదారునికి అందేలా కృషి చేసిన ఘనత అచ్చెన్నాయుడికే దక్కుతోంది. టెక్కలి నియోజకవర్గాన్ని తన కంచు కోటగా నిర్మించుకున్న అచ్చెన్నాయుడు గారి జీవితం గురించి తెలుసుకుందాం. అచ్చెన్నాయుడు 1971 మార్చి 26న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. తండ్రి దారినాయుడు. ఆయన పాఠశాల విద్య అంతా టెక్కల్లో జరగ్గా కళాశాల విద్య విశాఖపట్నంలో కృష్ణా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆయన రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ద్వారా ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు. హరిశ్చంద్రపురం నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు అచ్చెన్నాయుడు గారు. 1994లో ఎన్టీఆర్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల నుండి గెలుపొందిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఎన్టీఆర్. అప్పుడు ఆ నియోజకవర్గ పదవికి పోటీ చేసిన అచ్చెన్నాయుడు గారు సోదరుడు ఎర్రంనాయుడు గెలుపొందారు. ఆ తరువాత 1983, 85, 89 ఎర్రంనాయుడు హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో 3 మార్లు గెలుపొందారు. ఆ తర్వాత 96లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి అచ్చెన్నాయుడు గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గ ఎన్నికల్లో హరిశ్చంద్రపురం టెక్కలిగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో గెలుపొందారు అచ్చెన్నాయుడు గారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళంలోని ఒక్క పాతపట్నం తప్ప మిగిలిన 7 శాసనసభ నియోజకవర్గాల్లో అచ్చెన్నాయుడు గారు టీడీపీ పార్టీని గెలిపించుకున్నారు. దీంతో జిల్లాలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కృషి చేసిన అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కింది. 2014లో కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 2014 నుండి 2019 వరకు అచ్చెన్నాయుడు గారు సాధించిన విజయాలు మామూలువి కాదని రాజకీయ నిపుణులు చెప్తూనే ఉంటారు. ఎంత కాదన్నా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కులాలకి అనుగుణంగా జరుగుతున్నాయి కూడా. అలానే టెక్కలి నియోజకవర్గంలోని కళింగ సామాజిక వర్గం ఓట్లు 70,000 వరకు ఉన్నాయి. అయితే 2019లో కళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో పోటీ చేసిన అచ్చెన్నాయుడు గారు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు అయినా గెలుపొందారు. దీనికి గల కారణం ముందు విజయం సాధించినప్పుడు చేసిన అభివృద్ధి పనులే అంటే అతిశయోక్తి కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న అచ్చెన్నాయుడు గారి గెలుపు సాధించారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన గొప్ప వ్యక్తిగా అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం నియోజకవర్గంలో పేరు సాధించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు ఎర్రంనాయుడు కుమారుడిగా తనదైన ప్రతిభ చూపిస్తూనే ఉన్నాడు. పార్లమెంట్లో అడుగుపెట్టి తన వాక్చాతుర్యంతో అందరినీ ముగ్ధుర్ని చేశారు. ప్రధాని మీద ఏపీ సమస్యలపై హిందీలో ధ్వజమెత్తారు. తండ్రిలానే ఎర్రటి బొట్టు పెట్టుకుని మంచి హుందాపరమైన డ్రెస్సింగ్ స్టైల్తో కనపడుతూ ఉంటారు. ఎంతైనా టీడీపీలో కింజారపు కుటుంబం పాత్ర గొప్ప అంటే తప్పు కాదు. ఇలాంటి గ్రేట్ లీడర్స్ ఉన్నంత కాలం టీడీపీకి తిరుగు ఉండదు. అలానే టీడీపీ పాలనలోకి వస్తే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి టీవీ 2 న్యూస్.